గో ఆధారిత వ్యవసాయం ద్వారా తమ సొంత పొలాల్లో పండించిన ఆర్గానిక్ పంటలను అందరికీ అందుబాటులో తెచ్చేందుకే పేర్నాటి న్యాచురల్స్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ అధినేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లో పేర్నాటి న్యాచురల్స్ స్టోర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పేర్నాటి న్యాచురల్స్ వ్యవస్థాపకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, హేమ సుస్మిత దంపతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశ సంతతికి చెందిన 250 గోవుల ఆధారంగా తమ ఫామ్లో పండించిన సేంద్రియ ఉత్పత్తులను ఈ స్టోర్ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు. కల్తీ లేని పాలు, కెమికల్స్ లేని నూనెలు వాడకాన్ని ముందుగా తాము ఉపయోగించి ఆ ప్రయోజనాలు చూసిన తరువాత అందరికీ అటువంటి ఆహార పదార్థాలు అందించాలన్న ఉద్దేశంతో పేర్నాటి న్యాచురల్స్ ప్రారంభించడం జరిగిందని, తమ స్టోర్ ద్వారా అందుబాటులో ఉన్న సేంద్రియ ఉత్పత్తులను జిల్లా ప్రజానీకం సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పేర్నాటి కుమార్తె బిందు ఐశ్వర్య, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు నెల్లూరు కేంద్రంగా మా కుటుంబ ఫ్యామిలీ నేమ్ తోటి పేర్నాటి న్యాచురల్స్ అని చెప్పి మేము ఏదైతే గోదావరిత వ్యవసాయం చేసి పండిస్తున్నామో, పండించిన పంటని ప్రాసెస్ చేసి వాల్యూ అడిషన్ చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఒక స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 20 సంవత్సరాలకు పైబడి మేము ఒక్కొక్కటి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకే కాకుండా వీలైనంత ఎక్కువ తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనం పండించిన చిరుధాన్యాలు కానీ, ధాన్యాలకు సంబంధించి కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, వీటన్నిటిని కూడా నాణ్యతతో కూడి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ అనే స్టోర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా మన దేశీయ ఆవులు సుమారుగా 225 ఆవులు మా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి. అందులోనూ మన దేశంలో ఉండే సంతతి ఏవైతే ఉన్నాయో, బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఒక 10 దేశీ బ్రీడ్ల ఆవులను కూడా మేము పెంచుకుంటూ ఉన్నాం. అందులో గిర్రు, సాహివాలా, కాంక్రీట్, డియోని, రెడ్ సింధి, తార్పార్కరు, ఒంగోలు, పొంగునూరు, ఇటువంటి బ్రీడ్స్ అన్నింటినీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టుకుని ఉన్నాం. రాపూర్ నుంచి పెంచలకోనకి వెళ్ళే దారిలో ఆకిలవలస, గుండవల్లు రెవెన్యూ సంబంధించి సుమారుగా 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చెప్పినట్లుగా ఓ 18 రకాల పండ్ల తోటలు, అందులోనే పెసర, మినుము, కంది, నువ్వులు, ధనియాలు, పసుపు, ఆవాలు, వీటితో పాటుగా కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా అక్కడ పండిస్తున్నాం. దానికి తోడు మా సొంత గ్రామం ఏదైతే ఉందో కోట మండలం అల్లంపాడులో వరి వంగడాలకు సంబంధించి కానీ, వేరుశనగకి సంబంధించి కానీ, అట్లాగే చెరుకు, అక్కడ కూడా ధనియాలు, ఆవాలు, అట్లే కూరగాయలకు సంబంధించిన దాంట్లో మాతో పాటుగా కొంతమంది రైతుల్ని వాళ్ళకు కావాల్సిన కషాయాలు మేము అందిస్తూ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా చేసుకుని వాళ్ళు పండించగలిగిన కూరగాయలని, ఆకుకూరలని పండించే అందుకు వాళ్ళకి కొంత మోటివేషన్ తీసుకొచ్చి వాళ్ళ చేత పండించి, వాళ్ళు పండించిన వాటిని మేము తీసుకునే విధంగా, రైతుకి గిట్టుబాటు ధర ఉండే విధంగా ఈరోజు ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
ఈ జనరేషన్ ఏదైతే ఉందో పుట్టిన పిల్లలకి తల్లిపాలు తర్వాత ఆరోగ్యవంతమైన పాలు, స్వచ్ఛమైన పాలు ఇచ్చేదానికి, అదేవిధంగా పెరుగు కూడా మనం మట్టి కుండల్లో, అంటే మనము గతంలో ఎప్పుడో పాత రోజుల్లో చూసుంటాం, పిడకలు కట్టిపొయ్యిల మీద కాసిన పాలు ఎర్రగా వచ్చిన పాలల్లో చేమరేసి ఆ పెరుగుని అందించాలనే ఉద్దేశం. అదేవిధంగా షుగర్ కేన్కి సంబంధించి కూడా ఆర్గానిక్గా గ్రో చేస్తూ లైవ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సపోటా కావచ్చు, పనస కావచ్చు, టమాటోస్ కావచ్చు, ఇటువంటి వాటిని మనం ఎక్కువ రోజులు నిలవబెట్టుకోలేం కాబట్టి సోలార్ డ్రైయర్లో పెట్టి వాటిల్ని డ్రైడ్ ఫ్రూట్స్గా కూడా జనానికి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సోలార్ డ్రైయర్ ఒకటి, అదేవిధంగా సోలార్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టడం జరిగింది. మేము పండించిన ప్రతి వస్తువును కూడా బయట తీసుకెళ్ళి ప్రాసెసింగ్ చేసే విధంగా కాకుండా మన స్టోర్లోనే ఆయిల్స్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చి కోల్డ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా, లేదు వుడ్ ప్రెస్ ఆయిల్ కావాలన్నా, వాళ్ళు కొంచెం ఓపికగా ఉంటే వాటిని వెంటనే ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇక్కడ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిండ్లు కానీ, సజ్జపిండి కానీ, రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, ఇట్లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్ మిషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టాం. ప్రతి వస్తువు కూడా మనం పండించిన దాన్ని ఏ విధంగా వాల్యుయేషన్ చేసుకోవాలా, వాల్యుయేషన్ చేసి దాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని మరింత దగ్గరగా, మరింత చేరువుకు తీసుకొచ్చేదానికి కొంతమంది రైతులతో కలిసి ఒక ఎఫ్పిఓ స్టార్ట్ చేసి దాని ద్వారా రైతులకు చేరువయ్యే విధంగా, అదేవిధంగా పబ్లిక్కి కూడా అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని కూడా అధిగమించాలనే ఆలోచనతో, అదేవిధంగా మీ ద్వారా రైతులకు తెలియజేసుకునేది ప్రధానంగా చాలామంది సేంద్రియ వ్యవసాయం చేసి పండించిన పంటని మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా చేయలేని రైతులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక చిన్న సూచన మీ ద్వారా, మీరు పండిస్తాము అంటే మీరు పండించిన పంటని మీకు గిట్టుబాటు అయ్యే ధరని నిర్ణయించుకొని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ ఒక్కరం పండించాలంటే అయ్యేది కాదు. మేము ఒక్కరమే అన్నీ పండించి అందుబాటులో తేవాలనేది కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి కొంతమంది ఈరోజు మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాం. యూత్ అట్రాక్ట్ అవుతున్నారు, యంగ్స్టర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము వ్యవసాయం చేస్తాం, మాకు మార్కెటింగ్ సోర్స్ చూపించండి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో మేము ఈ పేర్నాటి న్యాచురల్స్ స్టోర్ ద్వారా, అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు పండించిన వాటిని సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని మేము తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ పేర్నాటి న్యాచురల్స్ స్టోర్ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ, మరొకసారి ముందుగానే చెప్పారు, ఈ జర్నీ మేము మొదలుపెట్టింది మాకు ఆలోచన ఉన్నా మీడియా వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఎందుకంటే మీడియా ఛానల్స్లో చూస్తుంటే పాలల్లో కల్తీ, అన్నీ పప్పు దినుసుల్లో కల్తీ, కెమికల్తో వాడి ఈరోజు ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆఖరికి మన బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈ జర్నీని 2003 నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఖచ్చితంగా ఇది మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదానికి మీ సహకారం కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్టోర్కి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా, అదేవిధంగా యూట్యూబర్స్కి, వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 115 రకాలు మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కొత్త ప్రయోగం చేసాం. పూసా బాస్మతి అనే బాస్మతి వెరైటీ ఒకటి వేయడం జరిగింది. చాలా అద్భుతంగా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ పంట వేసి మనం మ్యాక్సిమం ఎంతవరకు సప్లై చేయగలమో చేసేదానికి ఒక ప్రయత్నం అయితే ఇంకొంతమంది రైతులతో కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. సో మీ అందరి సహకారంతో దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఊహించుకుంటూ ఈ జర్నీని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ టోటల్ జర్నీకి సంబంధించి నాకంటే ఎక్కువ కష్టపడ్డాము. అవి ఉంటాయో మన దగ్గర గోంగూర కావచ్చు, వీటితోటి గోంగూర పచ్చడి 10 రకాలు అంటే వాల్యూ అడిషన్ చేసింది. సపోజ్ మనం ప్యాడీ రైస్ ఉంది మనకు చేస్తాం, మనం వెనకాల ఉండి నడిపించిన వాళ్ళమే కానీ ముందుండి వేరుశనగ పండించాం, దాన్ని ఆయిల్ చేయడం ఒకటి, అదేవిధంగా చిక్కీల్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి అంటే క్రంచీస్ వేరుశనగ పప్పులతోటి చిక్కీలు చేయడం జరిగింది. అదేవిధంగా వేరుశనగ పప్పులతో కూడా పొడి మేము ఈ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది 2003 పాప పుట్టినప్పటి నుంచి ఒక పాపకి మంచి ఫుడ్ ఇవ్వాలా, హార్మోన్స్ లేని మిల్క్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అప్పుడే నాకు అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇది లేదు కాబట్టి మీ న్యూస్ ఛానల్స్లోనే వల్లే నాకు చాలా అవగాహన వచ్చింది. ఈ హార్మోన్ ఇంజెక్టెడ్ మిల్క్ వల్ల పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ రావటము ఇవన్నీ తెలిసిన తర్వాత ఆవును తీసుకొచ్చి పాప పాల కోసం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. తర్వాత తన ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్దీ ఒక్కొక్కటి మేము ఆల్రెడీ బేసిక్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసుకోవటము, కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ పండించుకోవటం. తర్వాత ఆయిల్స్లో మెయిన్ క్రూడ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారని తెలిసిన తర్వాత వేరుశనగ పంట, నువ్వులు ఇవి మొదలు పెట్టుకున్నాం. కొంచెం బాగా వచ్చేటప్పటికి ధైర్యంతో వరి సాగు చేద్దాం అని చెప్పేసి ఊర్లో వరి సాగు చేయడం స్టార్ట్ చేసాం. అట్లా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క ప్రోడక్ట్ పెంచుకుంటా ఈరోజు ఇన్ని ప్రోడక్ట్స్ ఫామ్లో మల్టిపుల్గా కల్టివేట్ చేయడం స్టార్ట్ అయింది. మొత్తం 18 రకాల రకాల పండ్లు పెంచుతున్నాము. వాటి మధ్యన ఇంటర్నల్ క్రాప్స్గా పెసరు, మినుము, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు పండిస్తున్నాము. దాంతోపాటు వేరుశెనగ మధ్యలో అంతర పంటగా కంది ఇవి సాగు చేస్తున్నాము. వేరుశెనగలో నూనెకి ఆయిల్ పర్పస్ వచ్చేసి టాక్ 24 అనే వెరైటీ, తర్వాత టేబుల్ పర్పస్ కదరీ 6 అనే వెరైటీ పెంచుతున్నాము. వరిలో నవారా, కాలాబట్టి, మైసూర్ మల్లిక, సోనా మసూరి, చిట్టి ముత్యాలు ఇట్లా ఈ మన దగ్గర ఉండే వరి రకాలన్నీ సొంతగా పండించినవే. అట్లా మా ఆర్గానిక్ జర్నీ స్టార్ట్ అయింది, ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది.
సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.